మన పాస్టర్ గారు అయిన శ్రీమతి మానుకొండ కెజియా హైడి గారికి నా వందనాలు. అలాగే మన పాస్టర్ గారైన హైడి గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ప్రయాణంలో ఉన్నటువంటి మన ఏఎల్సి ప్రథమ మహిళ శ్రీమతి కొల్లాబత్తుల ఆశా కిరణ్ పరదేశ్ బాబు గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి మన సంఘ డెలిగేట్ గారు మరి ట్రెజరర్ గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్త్రీల సమాజ ప్రెసిడెంట్ గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సంఘ పెద్దలకి అందరికీ కూడా నా వందనాలు. స్త్రీల సమాజ పెద్దలందరికీ వందనాలు. అలాగే కూడి వచ్చినటువంటి మరి సంఘస్థులందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నానండి. మరి మోడరేటర్ తల్లి గారు మరి కన్య మరియ గురించి, ఆమె యొక్క దీనత్వం గురించి మరి ఎంతో విస్తారంగా ఆవిడ మనకి చెప్పారు. అటువంటి గుణ లక్షణాలు మన అందరం కూడా కలిగి ఉండాలని ఆవిడ మనకి ఈ యొక్క స్త్రీల క్రిస్మస్ సందర్భంగా ఆవిడ మనకి తెలియజేశారు. అలాగే పెద్దలు అందరూ కూడా మరి డెలిగేట్ గారు, మరి ట్రెజరర్ గారు, మరి శారద ఆంటీ గారు, మరి పరంజ్యోతి టీచర్ గారు కూడా మరి మరియ తల్లి గురించి కూడా మరి ఎంతగానో చెప్పారు. కాబట్టి నేను ఈ సమయంలో నేను ఒక స్టోరీ చెప్దామని నేను ఆశపడుతున్నాను. చిన్న స్టోరీ చెప్తూ గ్రీట్ చేద్దామని నేను ఆశపడుతున్నానండి. మనం స్త్రీలు మనం ఎక్కడన్నా ఒక ఫంక్షన్ కన్నా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళాలనుకోండి, అప్పుడు మనం ఎలా వెళ్ళాలనుకుంటాం? మనం మంచిగా తయారయ్యి మన భర్తతో కలిసి వెళ్ళాలని చెప్పి మనం ఆశపడతాం కదా. మన చర్చికి రావాలన్నా మన భర్త మనం కలిసి రావాలని ఆశపడతాం కదండి. ప్రతి ఒక్కరిలో నా కోరిక ఉంటుంది. అలాగే ఒక ఆవిడ అలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆవిడ భర్త వచ్చేవారు కదట. ఆవిడ ఒక్క వెళ్తా ఉండేదంట. ఒక్క వెళ్తా ఉంటుంటే వాళ్ళు ఎప్పుడు కూడా చుట్టూ ఉన్న స్త్రీలందరూ హేళన చేసేవారు. ఏమి మీ హస్బెండ్ రాలేదేంటి అంటే ఆయన రీసెర్చ్ చేస్తున్నారు, ఆయన సైంటిస్ట్, ఆయన రీసెర్చ్ చేస్తున్నారని చెప్పేదంట. ఎప్పుడు చూసినా అదే మాట చెప్పేది. వీళ్ళందరూ అనుకునేవారు, ఈమె కూడా రావటానికి అతనికి ఇంట్రెస్ట్ లేదు, ఈమెను పెద్దగా లెక్క చేయడం, అందుకనే ఒంటరిగా వస్తుందని చెప్పి అందరూ అనుకుంటా ఉండేవారు, హేళన చేసేవారు. అయినప్పటికీ ఈమెకి చాలా బాధ కలిగేది, ఇంకెంతో కన్నీరు వచ్చేది. అయినప్పటికీ ఈమె అంతా మనసులోనే దాచుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె తిరిగి ఇంటికి వచ్చేసేది. ఇంటికి వచ్చేది కానీ ఎవరితోనూ ఏ సమాధానం కూడా చెప్పేది కాదు. ఎవరు ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం, మా ఆయన గారు సైంటిస్ట్, ఆయన రీసెర్చ్ లో ఉన్నారు, అందుకని రావట్లేదు అని చెప్పేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి పేపర్లో పడ్డది. ఏంటి? టెలిఫోన్ కనుక్కున్నారు, గ్రాహం బెల్ గారు టెలిఫోన్ కనుక్కున్నారని చెప్పేసి పేపర్లో పడింది. అది చూసి అందరూ గ్రాహం బెల్ నిజంగానే టెలిఫోన్ కనుక్కున్నాడంట అని చెప్పుకున్నారు. ఆయన భార్యే ఈవిడ అనమాట. ఎప్పుడు సింగిల్ గా వెళ్ళేది కదా, ఆ సింగిల్ గా వెళ్ళేటువంటి మహిళ ఆ గ్రాహం బెల్ గారి మిస్సెస్ అనమాట. ఆమె పేరు మాబెల్ హెబర్ట్. ఆమె ఎప్పుడు సింగిల్ గా వెళ్తానే ఉండేది కదా. ఎందుకంటే వాళ్ళ ఆవిడికి కొద్దిగా చెముడు కూడా ఉన్నది, వినికిడి లోపం ఉంది. ఈ యొక్క అలెగ్జాండర్ గ్రాహం బెల్ గారి తల్లికి కూడా వినికిడి లోపం ఉండటం వల్ల ఆయన టెలిఫోన్ కొనుక్కోవాలి, వినికిడి యంత్రాన్ని ఒక దాన్ని కనుక్కోవాలని చెప్పి ఆశపడ్డారు. తద్వారా వినికిడి యంత్రం అంటే ముందుగా దీనికి టెలిఫోన్ కనుక్కోవడం అనేది జరిగింది. అయితే అందరూ అప్పుడు ఆయన ఫస్ట్ మనం ఎవరన్నా మనకు ఫోన్ చేస్తే మనం ఏమంటామండి? ఎలా రెస్పాండ్ అవుతాం? హలో అంటాం కదా. ఆ హలో అనే సౌండ్ ఏంటి అంటే ఇది అలెగ్జాండర్ గ్రాహం బెల్ కదా, ఆవిడ మాబెల్ హెబర్ట్. ఆయన వారి మిస్సెస్ ని చాలా ముద్దుగా ఇద్దరు పేర్లు కలుపుకొని, ఈవిడిది హెబర్ట్ కదా, ఆయనది గ్రాహం బెల్ కదా, ఇది ఈ BTH హెచ్ పెట్టుకొని ఆయన హెల్లో అని చెప్పి పిలిచేవారంట ముద్దుగా వాళ్ళ భార్యని.
ఆయన చాలా ఎంతో ప్రేమగా హలో అని పిలిచేవారంట. ఆయన ఫస్ట్ ఆవిడ యొక్క ఆయన ఆవిడ ఫంక్షన్కి వెళ్ళిన ప్రతిసారి ఆవిడ ముఖంలో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఆయన గమనించి ఎంతగా బాధపడుతుందో తన భార్య అతను గమనించేవాడు. గమనించి ఆమెని ఎవరైతే ఎంతమంది అయితే అవమానించారో అందరిలోనూ ఆమె పేరు మారుమరోగాలని ఆవిడ పేరునే ఆయన ఫస్ట్ వర్డ్గా హెలో అని చెప్పేసి అంటాం. అది ఇప్పటికి మనకది ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాడుతూనే ఉన్నాము. అంతగా ఆమె భర్త ప్రేమించి హెచ్చించారు. ఆమె తన బాధనంతటినీ కూడా తన మనసులోనే మౌనంగానే దాచుకుంది. అలాగే కన్య మరియ కూడా వివాహం కాకుండా ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె గర్భంలో మరి యేసుక్రీస్తు వారిని అలాగ మోసింది. నవమాసాలు మోసినప్పుడు అవమానాలని అపనిందల్ని అన్నిటినీ కూడా ఆమె తన యొక్క మనసులోనే దాచుకుంది. ఎవరిని తిరిగి సమాధానం చెప్పలేదు. ఆమెకి దూత చెప్పిన మాటలన్నీ ఆమె యొక్క హృదయంలో దాచుకొని మౌనంగానే ఉంది తప్పితే అవన్నీ ఎప్పుడు కూడా ఇలాగలా అని చెప్పి ఎప్పుడు కూడా ఆమె బయట పెట్టలేదు. ఆమె అలాగే మౌనంగా భరించుకోవటం వల్ల అవమానం అంతటిని మౌనంగా భరించుకోవటం వల్ల ఆవిడ్ని ధన్యురాలు అన్నారు కదా. స్త్రీలు అందరిలో కూడా ఆవిడ ఆశీర్వదింపబడింది, ధన్యురాలు అయ్యింది ఆవిడ కదా. మరి బాలుడిగా యేసుక్రీస్తు అప్పుడు బాలుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. ఇప్పుడు ఎలా వస్తాడండి? కొదమ సింహంలా వస్తాడు, పెండ్లి కుమారుడుగా వస్తాడు కదా. పెండ్లి కుమారుడుగా వస్తాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆమె అయితే భర్త గురించి భర్త రావట్లేదని స్త్రీల అవమానాలన్నీ కూడా ఆవిడ భరించుకుంది. మరి అయితే ఆమె యొక్క గర్భస్థ శిశువు ఎవరో బయటికి చెప్పకుండా అవమానాల్ని భరించుకుంది. మనం ప్రత్యేకింపబడిన వారుగా ఈ లోకంలో బ్రతకాలంటే మన చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా మనల్ని హేళనగా చూడొచ్చు, అవమానపరచొచ్చు. ఈమెనా ఇలాగెంత భక్తిపరురాలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఈ లోకంతో వేరుగా మనం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. అట్లాంటి సమయంలో కూడా మనం ఆ యొక్క మాటలకి ఆ యొక్క అవమానాలకి కూడా మనం బెదరకుండా వాటన్నిటిని లెక్క చేయకుండా వాటన్నిటిని మనం సహించినట్లయితే, ఎందుకు మన సంగతి మణిపూర్లో కూడా చూడండి ఎంతో మంది స్త్రీలు అవమానింపబడ్డారు కదా, చాలా భయంకరంగా అవమానింపబడ్డారు. అయినప్పటికీ దేవుని కోసం నిలబడటం అనేది చాలా శ్రేష్టకరమైనటువంటి విషయం. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ స్త్రీలమైన మనం ధైర్యంగా ముందుకు సాగితే ఎటువంటివైనా మన హృదయంలోనే మన హృదయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకొని చుట్టుపక్కల వాళ్ళు ఎవరిని లెక్క చేయకుండా మన హృదయం పరిశుద్ధంగా ఉంచుకుంటే మనకు రెండవ రాకట్లో మరి యేసుక్రీస్తు కొదమసింహం వలె వచ్చినప్పుడు మరి మనల్ని వివాహం చేసుకొని పెండ్లి కుమారుడిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మనందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలంటే మన హృదయాన్ని మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అదే మనం ఎప్పుడైతే మన హృదయంలోకి యేసుక్రీస్తుని ఆహ్వానించామో అదే మనకి నిజమైనటువంటి క్రిస్మస్. అట్లాంటి క్రిస్మసే మనకు నిజమైంది. ఇలా మనం రెగ్యులర్ గా చేసుకునే వాటితో మనకేమీ పని లేదు, చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. మనం మాత్రం యేసుక్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించి ఆయన్ని భద్రపరుచుకొని చివరి వరకు రెండవ రాకడ వరకు ఆయన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటే అదే మనకి ధన్యత. కన్యమరి ఏ విధంగా ధన్యురాలైందో, ఏ విధంగా ఆశీర్వదింపబడిందో మనం కూడా ఆ విధంగా ధన్యురాలుగా ఆశీర్వదింపబడే వారంగా ఉంటాము. అటువంటి ధన్యత మనందరికీ కూడా దేవాదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ మరి ఒకసారి వందనాలు తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను.